పాల ఉత్పత్తిదారుల సహకారం సంఘం ఎన్నికల ఉధృతకు దారితీశాయి. టీడీపీ వైసీపీ శ్రేణులు ఘర్షణ పడ్డాయి. ఈ ఘటన నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం చిన్నవంగలిలో జరిగింది. టీడీపీ కన్వీనర్ నరసింహారెడ్డిపై సీఐ కంబగిరి రాముడు దురుసుగా ప్రవర్తించారని తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. వైసీపీ నాయకులకు మద్దతుగా సీఐ పనిచేస్తున్నారన్నది వారి ఆరోపణ. దీంతో సర్కిల్ నుంచి సీఐ ఆఫీసు వరకు ర్యాలీగా వెళ్లి అక్కడ ధర్నా చేయాలని టీడీపీ శ్రేణులు నిర్ణయించారు. ఈ ఘటనలో స్థానికంగా టెన్షన్ నెలకొంది. పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం ఎన్నికల్లో ఘర్షణ నెలకొంది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కిషోర్ చెప్పండి. వరలక్ష్మి, నంద్యాల జిల్లా చాగలిమర్రి మండలం చిన్నవంగలిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ యొక్క పాల ఉత్పత్తిదారుల సంఘానికి జరగబోయే ఎన్నికలకు సంబంధించి నామినేషన్ దాఖలు చేసే ప్రక్రియలో యొక్క వైసీపీ టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో ఈ యొక్క ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే ఇటు వైసీపీ వారు చెప్తున్నట్లుగా చూస్తే నామినేషన్ వేయడానికి వచ్చిన వారి నామినేషన్ పత్రాలను తీసుకుని టీడీపీ వర్గీయులు చింపివేశారని వారు ఆరోపిస్తూ పోలీసులు సంప్రదించారు. అయితే ఈ యొక్క ఘర్షణ వాతావరణాన్ని అరికట్టేందుకు పోలీసులు అక్కడికి రావడంతో ఇటు టీడీపీ నాయకులు కూడా పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ నేపథ్యంలోనే టీడీపీకి చెందినటువంటి మండల కన్వీనర్ మీద సిఐ కంబగిరి రాముడు కాస్త దురుసుగా ప్రవర్తించారని చెప్పి టీడీపీ శ్రేణులంతా కూడా ఒకసారిగా పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం మొదలుపెట్టారు. ఒకవైపు కూటమి ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా పోలీసులు వైసీపీ అనుచరులకు వారి కార్యకర్తలకు ఒత్తాసు పలుకుతున్నారంటూ ఆరోపణలు చేస్తూ ఆందోళనకు దిగడంతో కాసేపు పోలీసులకు టీడీపీ శ్రేణులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకనొక సందర్భంలో తీవ్ర ఘర్షణకు చోటు చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారిన నేపథ్యం. అయితే ఈ యొక్క సిఐ మీద ఉన్నతాధికారులు కానీ ఇటు స్థానిక రాజకీయ నాయకులు కానీ ఏదైనా చర్యలు చేపట్టకపోతే తాము ర్యాలీ చేపడతామని చెప్పి ఇటు సిఐ ఆఫీస్ వరకు అంటే స్థానికంగా ర్యాలీ చేపట్టి నిరసన తెలియజేస్తామని చెప్పి టీడీపీ శ్రేణులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే ఉన్నతాధికారులు కూడా ఈ యొక్క అంశాన్ని పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఒకవైపు వైసీపీ సానుభూతి పరులుగా ఉన్నటువంటి వారు ఈ పాల ఉత్పత్తి సంఘం ఎన్నికల్లో పాల్గొనేందుకు నామినేషన్ దాఖలు చేయడానికి వస్తే వారి నామినేషన్ పత్రాలను చించివేశారని ఒకవైపు వైసీపీ చెప్తుంటే పోలీసులు పూర్తిగా అటు వైసీపీ వారికి ఒత్తాసు పలుకుతున్నారు. ఈ ధోరణి ప్రభుత్వంలో ఇలా ఉండటం ఏంటి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో వారు తమకు పోలీసులు సహకరించలేదన్న ఒక ధోరణిని వ్యక్తం చేస్తూ పోలీసుల మీదనే ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం అన్నది ఇక్కడ పరిస్థితికి ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తుంది. ఏదేమైనా చూడాలి. మొత్తంగా ప్రస్తుతానికైతే పోలీసులు యొక్క ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరగకుండా వారిని సర్దుమణిగే ప్రయత్నం చేశారు. రైట్ కిషోర్, థ్యాంక్ యూ.